హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో ఆనియన్ ఎగ్ బుర్జీ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. వంట రాని వాళ్ళు ఇంకా బ్యాచులర్స్ సింపుల్గా ఈజీగా చేసుకునే ఇన్స్టెంట్ అండ్ డెలిషియస్ రెసిపీ. ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు ఓన్లీ ఎగ్ ఇంకా ఆనియన్ రెండిటి కాంబినేషన్లో టేస్టీ బుర్జీ రెసిపీని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా మాత్రం లేట్ చేయకుండా టేస్టీ ఆనియన్ ఎగ్ బుర్జీ రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా. చాలు, ముందుగా మనము 8 చిన్న సైజ్ ఉల్లిపాయల్ని తీసేసుకుని సన్నగా స్లైసెస్గా కట్ చేసేసుకుని ఇలా చేతులతో వేటికి అవి వేరే చేసుకోవాలి. సో మీకు కుకింగ్ ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోతుంది. మీరు పెద్ద సైజ్ ఉల్లిపాయలు తీసుకున్నట్లయితే 4 లేదా 3 ఉల్లిపాయలు తీసేసుకోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసేసుకున్న తర్వాత ఇందులో జస్ట్ 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ కూడా చాలా తక్కువ యాడ్ చేస్తున్నాము. లెస్ ఆయిల్ లెస్ మసాలాస్తో టేస్టీ ఎగ్ బుర్జీ అనేది ప్రిపేర్ చేసేయచ్చు. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని హై ఫ్లేమ్లో 1 మినిట్ వరకు టాస్ చేసుకోవాలి. సింపుల్ అండ్ టైం సేవింగ్ రెసిపీ. ఇలా 1 మినిట్ టాస్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా టాస్ చేసేసుకోవడం వల్ల మనకి ఆనియన్స్లో కొంచెం క్రంచీనెస్ అనేది చాలా టేస్ట్ని ఇచ్చిద్ది. ఇలా టాస్ చేసేసుకునేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు అనేది మనం ఆనియన్స్లో వేసేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా సాఫ్ట్ అవుతాయి. ఇలా ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం చేసేసుకొని మూత పెట్టి జస్ట్ ఫ్యూ సెకండ్స్ వరకు కదిలించకుండా అలానే పెట్టుకోవాలి. దాని వలన మనకి కుకింగ్ ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది. మూత పెట్టడం వలన ఆవిరి వలన కొంచెం ఆనియన్స్ ఉడుకుతాయి. ఇలా ఫ్యూ సెకండ్స్ పెట్టిన తర్వాత ఫ్లేమ్ హై చేసేసుకొని ఈవెన్గా కలుపుతూ ఉండాలి. మనకి అడుగు అంటకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనకి ఆనియన్స్ తొందరగానే ఉడికిపోయాయి. ఆనియన్స్ మొత్తాన్ని కూడా హై ఫ్లేమ్లో టాస్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా చాలా తక్కువ మసాలాస్తో మనం ప్రిపేర్ చేస్తున్నాము. నెక్స్ట్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. సో మనం ఈ మసాలాస్ వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం చేసేసుకోవాలి. మనం వేసేసుకున్న మసాలాస్ అన్నీ కూడా ఆనియన్స్లో మిక్స్ అవ్వాలి. ఇందులో ఓన్లీ మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యూజ్ చేశాను ఫ్రెండ్స్. మిగతా ఇంగ్రీడియంట్స్ అనేవి ఏమీ యాడ్ చేయలేదు. సో అలాగా ఇంగ్రీడియంట్స్ లేనప్పుడు కూడా మనం సింపుల్గా ఇలాంటి టేస్టీ రెసిపీస్ అనేవి ప్రిపేర్ చేయొచ్చు. తర్వాత ఎగ్ని బ్రేక్ చేసి హోల్ ఎగ్ మొత్తాన్ని కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకోవడం జరిగింది. 3 ఎగ్స్ని కూడా బ్రేక్ చేసి వేసేసుకోవాలి. ఎగ్స్ ఎక్కువ తీసేసుకోవాలి అనుకుంటే ఎగ్స్ని బట్టి ఆనియన్స్ ఎక్కువ తీసేసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ ఇలా స్పూన్తో ఈవెన్గా మనం వేసేసుకున్న ఆనియన్ మసాలాలో స్ప్రెడ్ చేయాలి ఫ్రెండ్స్. స్ప్రెడ్ చేసేసి ఒక 5 మినిట్స్ వరకు అలానే ఉంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో. 5 మినిట్స్ తర్వాత మనకి హాఫ్ డన్ అవుతుంది. తర్వాత మనం టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసేసుకోవడం వల్ల పైన ఉన్న లేయర్ కూడా కుక్ అవుతుంది. సో చాలా సింపుల్ కదా, చాలా ఈజీగా చాలా టేస్టీగా ఇలా చిటికెలో మనం ఈ ఎగ్ బుర్జీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా కొన్ని సెకండ్ల పాటు 2 సైడ్స్ కూడా టర్న్ చేసేసుకుంటా ఎగ్ మొత్తాన్ని కూడా కుక్ చేసుకోవాలి. మనకి ఎగ్ అనేది ఈజీగానే కుక్ అయిపోతుంది. ఫ్యూ సెకండ్స్ అనేవి టైం తీసేసుకునేది. సో ఇలా మొత్తం ఆనియన్స్లో మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో వచ్చేసి మనం ధనియా పౌడర్ కానివ్వండి, గరం మసాలా పౌడర్ కానివ్వండి, ఎటువంటి మసాలాస్ అనేది యాడ్ చేయలేదు. ఓన్లీ 2 మెయిన్ ఇంగ్రీడియంట్స్, ఈజీ అండ్ టేస్టీ ఎగ్ బుర్జీ రెసిపీ రెడీ అవుతుంది. సో ఇలా అన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత ఫ్యూ సెకండ్స్లో మనకి ఎగ్ బుర్జీ రెడీ అయిపోయింది. సో ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. సో మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.